కర్నూలు జిల్లా ఆళ్లూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుసిని విరూపాక్షి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా విద్యుత్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తొందరలో బుద్ధి చెప్తారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ధర్నాలు చేస్తామని అన్నారు. డణాపురం టు హోలుగొంద రోడ్డు వేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కన్వీనర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీ, పార్టీ అనుబంధ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచినారో మేము చెప్పినక్కర్లేదు, ప్రజలకే తెలుసు. ఎందుకంటే 200 వచ్చేది ఇప్పుడు 10,000 వస్తుందంట. చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కానీ ఛార్జీలు, కరెంట్ ఛార్జీల మీదే వస్తాడు. ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముళ్ళు నేను అధికారంలోకి వస్తే ఎక్కడ కానీ ₹1 కానీ పెంచను, ఉన్నీని ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఎన్నో సందర్భాలు, ఎన్నో మీటింగ్లో చూసినాము. ప్రతి మీటింగ్లోనే చెప్పినాడు ఆయన. అలాంటిది ఈరోజు ఛార్జీల పెంపుతో దాదాపుగా మన రాష్ట్రంలో ప్రజల మీద 15,485 కోట్ల ఇంతకుముందు భారం పడింది. అయినా అది భరిస్తున్నారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెకీ కంపెనీతోన 2.49 పైసలతోన అది వాళ్ళే వచ్చి, ఆ కంపెనీ వల్ల వచ్చి, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఆయన సొంతంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి